వచ్చానా చిన్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటగౌడ నాయకత్వం వర్ధిల్లాలి. ఇచ్చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పాడో దాన్ని మేము ప్రజలందరికీ కూడా గుర్తుకు తెస్తూ, నేను ప్రజలను కోరుకునేది ఒకటే, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీకు జరిగినటువంటి మోసాన్ని నష్టాన్ని మీరే తెలుసుకోండి అంటూ మీ గడప గడపకు ఈ కార్యక్రమాన్ని మేము ఇచ్చేస్తూ, ఈ పాంప్లెట్లో QR కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఊదర కొట్టడం అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం జరిగింది. కాబట్టి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అన్యాయం జరిగిందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకపోగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి
హామీలు నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ప్రజలకు న్యాయం జరగాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టాం. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ప్రజలందరూ కూడా గమనించండి. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 1.5 సంవత్సరం పూర్తయిపోయింది. 2వ సంవత్సరంలో కూడా అడుగు పెడతాం ఇంక 3 నెలలు పోతే. నేను అందరినీ కూడా అడుగుతున్నా, ఈ 1.5 సంవత్సరంలో ప్రజలకు మీరు చేసేటువంటి మేలేంటి? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు చేసినటువంటి మేలేంటి? మన స్థానిక పలనేరు నియోజకవర్గం గురించి తీసుకుంటే ఒకే ఒక ఇల్లు ఏమైనా శాంక్షన్ చేశారా? ఎక్కడైనా సరే ఒక పేద వాడికి ఒక ఇల్లు నిర్మాణం చేయించారా, లేదా ఇల్లు శాంక్షన్ చేయించారా అని అడుగుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి పథకాల్లో ఎన్ని పథకాలు మీరు అమలు చేశారు ఒకసారి మీరే గుర్తు చేసుకోండి కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నాం. ఖచ్చితంగా ప్రజలు వీటన్నిటినీ గుర్తిస్తారు. తగిన శాంతి ప్రజలే మీకు కల్పిస్తారు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మొన్న గండ్రజపల్లి గ్రామంలో గంగవరం మండల మహిళా అధ్యక్షురాలైనటువంటి వాల్మీకి అయినటువంటి ఆమెను అతి కిరాతకంగా కొట్టడం కూటమి నాయకులు మనం అందరూ చూసాం. మహిళలతో కొట్టించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నా. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నేను గతంలో చెప్పా, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, మీ దగ్గర రెడ్ బుక్ ఉండొచ్చేమో కానీ మా దగ్గర అయితే మంచి బుక్ ఉంది. ఆ మంచి బుక్లో ఎవరు ఏం చేస్తున్నారో వాటిని అన్నీ రాసి పెడుతున్నాం. ఏ ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశమే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా అధికారులు తప్పు చేస్తే 7 సముద్రాల్లో దాటి ఉన్నా తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక పలమనేరు నియోజకవర్గంలో ఎవరైనా సరే ఏ చిన్న తప్పు చేసినా, మా కార్యకర్తల మీదకు ఇబ్బంది పెట్టినా, మా కార్యకర్తలు జోలికి వచ్చినా, మా కార్యకర్తలను కొట్టినా, వాళ్ళ ఆస్తి నష్టం జరిగినా ఖచ్చితంగా అంతకు 2 అంతులు మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారని నేను మళ్ళీ చెప్తున్నా. దయచేసి వీటన్నిటినీ కూడా ఇక్కడికి ఆపి, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఏదైనా మంచి చేసే విధంగా మీరు పరిపాలించండి నేను మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం కల్పించి అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారో అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. బాబు షూరిటీ కోసం గ్యారెంటీ. బాబు షూరిటీ కోసం గ్యారెంటీ. బాబు షూరిటీ కోసం గ్యారెంటీ. జై జగన్. జై జగన్. వాళ్ళు ముందు వాళ్ళు చేసాడు అసలు నిజం చెప్పు. దీంట్లో QR కోడ్ స్కానర్ ఉంది. దీంట్లో స్కాన్ చేసుకుని పిల్లలు చదవమని చెప్పు. చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు ఎన్ని చెప్పాడో, అధికారంలోకి వచ్చిన ఎన్ని చేసినాడో మీరే తెలుసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు దీనికి టైం కేటాయించండి. చంద్రబాబు నాయుడు అధికారంలో రాష్ట్రం చెప్పిన అబద్ధాలన్నీ దీంట్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మీరే గుర్తించండి. కింద పడిపోయింది చూడండి.
మా కెమెరా జై జగన్ జై జగన్ శివాలయంలో ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మైక్ ఎత్తుకొని ఫోన్ దాని దగ్గర ఆ ఫోన్ స్కాన్ చేసి తెలుస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు చదువు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసినాడో తెలుస్తుంది. ఆ రోజు అందరికీ చెప్పినాడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. ప్రజలకు ఏమైతే చెప్పినాడో ఏది చేయకుండా ఈరోజు మొత్తం కూడా ప్రజలకంతా కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. చదువు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. డాక్టర్ ఏం చెప్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ నాకేం చిన్న ఈరోజు ఇంకా రమ్మంటారు వీళ్ళే ఇచ్చింటారు. వాళ్ళు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ చేస్తారు. కంప్లైంట్ ఇచ్చింది ఉండి మంట ఏమో వస్తుంది. అంత 200 మాట్లాడు. ఎవరెవరు ఏమేమి చేసినారో రాసి పెట్టుకోండి. అంతా ఇప్పుడు ఏమొద్దు, మీరు పెన్ను పేపర్ వేసుకొని ఒక బుక్లో రాసి పెట్టుకోండి ఎవరెవరు ఏం చేసినారు. వడ్డీతో సహా లెక్కేసి ఎవరిది పెట్టుకున్నారు మనం. సరేనా? వినోద్ ఫోన్ మాట్లాడతారా? కవిత వెంకటేష్ భాస్కర్ గణరాజుపల్లి పంచాయతీలో పలమనేరు నియోజకవర్గం చెందినటువంటి మహిళా అధ్యక్షురాలైనటువంటి కవిత అనే మహిళను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అరాచకాలకు పాల్పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కొట్టి ఈరోజు
పరిస్థితి చూస్తే కనీసం వినాయక చవితి రోజు పండగ రోజు కూడా వీళ్ళు అరాచకాలకు అంతు లేకుండా పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా నేను కూడా ఒక వీడియో చూశాను. ఏదైతే ఈ పటాకాయలు ఉన్నాయో అంటించి మరీ ఇండ్లలోకి వేస్తున్నటువంటి ప్రవర్తన మంచిది కాదు నేను చెప్తున్నా. ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇలాంటి పనులుగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు తిరిగి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే ఈరోజు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గమ్మున ఉండే పరిస్థితి ఉండదు. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక దెబ్బ కొట్టింటే వాళ్ళు 2-3 దెబ్బలు కొడతారు ఆ రోజు. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. నేను అందరికీ కూడా పలుమార్లు చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఏదైతే ఈరోజు మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తగిన మూల్యం చెల్లించాల్సిన రోజు దగ్గరలోనే ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సెకండ్ అందరూ అట్లా సైడ్ వచ్చారు. నా